నమస్తే, వెల్కమ్ టు ఏకేఎన్ న్యూస్. మంతని మున్సిపల్ పరిధిలో వర్షాల కారణంగా కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్ల వారికి, ఇంటిలోకి నీరు చేరి ఇబ్బంది పడే వారికి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు చైర్మన్ కావేటి రాజగోపాల్ గారి ఆదేశాల మేరకు తర్పలిన్ కవర్స్ డిన్నర్ సెట్ ఇవ్వడం జరిగింది. మంతని మున్సిపల్ పరిధిలోని కుంట సమ్మక్క, సందీప్, సుధాకర్, లచ్చయ్య, సుగుణలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తూము రవీందర్, మంతని కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు మెడగోని వెంకటేష్, మెంబర్స్ పోతరవేణి క్రాంతి కుమార్, రాపర్తి అఖిల్, బిట్టు, సబ్బని సమ్మయ్యలు తదితరులు పాల్గొన్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మన పెద్దపల్లి జిల్లాలో చాలా గ్రామాలలో ఇల్లు డ్యామేజ్ కావడము, తర్వాత చాలా మంది కుటుంబాలు ఇబ్బంది కలగడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ మన గౌరవ జిల్లా అధ్యక్షులు గారు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గారి ఆదేశానుసారం, తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజగోపాల్ గారి ఆదేశానుసారం నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా తుమ్రవీందర్, తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మెడగోని వెంకటేష్, ఇక్కడ ఎక్కువ మేజర్గా డ్యామేజ్ అయిన ఇళ్ల గురించి వివరాలు సేకరించి అందులో ఈ డ్యామేజ్ అయిన ఇల్లు బోయిన్పేట ఏరియాలో గల ఇల్లు సంబంధించి ఇద్దరు అక్క చెల్లెలు నివాసం ఉన్నప్పుడు ఇలా జరగడం వల్ల వారికి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఒక టార్పాలిన్, తర్వాత ఒకటి డిన్నర్ సెట్, అంటే టోటల్ ఒక ఫ్యామిలీకి సరిపోయే వెజల్స్ ఉంటాయి అందులో బోళ్ళు. ఇవి మేము ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా యువకులు కూడా ముందుకొచ్చారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇక ముందు కూడా ఇలాంటి మేజర్గా ఇలాంటి డ్యామేజ్ జరిగినా కూడా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా వైస్ చైర్మన్ నాకు కానీ, జిల్లా అధ్యక్షులు గారు కానీ, ఇక్కడ సభ్యులు వెంకటేష్ గారు కానీ సమాచారం ఇస్తే రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మేము ఎక్కడికి కూడా మీ వెంబడి ఉంటామని, మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక విన్నపం ఏంటంటే, అతి పురాతనమైన ఇళ్లల్లో ఉంటున్నారు. అది ఈ వర్షాకాలము కంటిన్యూగా వర్షాలు పడతాయి కాబట్టి అది ముందు జాగ్రత్తలు తీసుకొని దానికి ముందే మరమ్మతులు చేయడం కానీ, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఒక ప్లేస్ షిఫ్ట్ కావడం అభినందనీయము. కానీ వీళ్ళకి ఏంటంటే విధిలేని పరిస్థితులలో, బీద పరిస్థితుల్లో ఉండి షిఫ్ట్ కాలేకపోయింది. ఇక ముందు ప్రజలు ఇది గమనించి ముంజాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉంటుందని రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మరొకసారి విన్నపం చేస్తున్నాను. ఇదే ప్రయత్నం. 2 రోజుల క్రితం 4 రోజులుగా సీరియల్లోకి వచ్చిన వర్షాలకు మా యొక్క మంతని మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో బోయిన్పేట అనే వార్డులో నిరుపేదరాలైన తల్లిదండ్రులను కోల్పోయిన ఒక 2 ఆడపిల్లలు సందీప మరియు సమ్మక్క అక్కయిల ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది. అట్టి విషయం తెలుసుకున్న మంతని రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు వెంకటేష్ గారు మరియు రవీందర్ సార్ గారికి విషయం తెలుపగానే, పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ గారికి విషయం తెలుపగానే వారు పెద్ద మనసుతోటి ఈ యొక్క ఆడబిడ్డలకు, మా బోయిన్పేటకు సంబంధించిన ఆడబిడ్డలకు ఒక తాడిపత్రి మరియు డిన్నర్ సెట్ను అందించడం జరిగింది. వీరు ఈ యొక్క సేవకు గాను మీ అందరం కూడా బోయిన్పేట ప్రజల తరఫున మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఈ అక్కజల్లలిద్దరికీ కూడా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని వారికి ఇల్లును పూర్తిగా పక్క ఇంటిని నిర్మించాలని గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ నిరుపేదలైన ఆడబిడ్డలను ఆదుకొని వారికి అండగా ఉంటే చాలా మంది కూడా ఎంతో మంది సంతోషపడతారు. ఆ యొక్క ఇటువంటి మంచి కార్యక్రమానికి మొట్టమొదటిగా శ్రీధరబాబు గారు చేయూతనియాలని చెప్పేసి మేము అందరం వేడుకుంటున్నాం. ధన్యవాదాలు.